కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ రాబరీ కేసులో కాశీబుగ్గ సిఐ గారు బంగారు బండి ప్రదీప్ అనే వ్యక్తిని అక్పల్ జంక్షన్ వద్ద నిన్న మధ్యాహ్నం 3 గంటలకి అనుమాన పరిస్థితిలో పట్టుకోవడం జరిగింది. అతను విచారించగా కాశీబుగ్గలో ఒక రాబరీలో తాను నేరం చేసి 2.5 తులాల పుస్తకాన్ని దొంగిలించినట్టు అంగీకరించడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించగా కాశీబుగ్గలోని కిడ్నీ హాస్పిటల్లో ఈ ఫిర్యాదు యొక్క హస్బెండ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. తన ట్రీట్మెంట్కి వెళ్ళి భర్తను చూసి భర్త దగ్గరికి వెళ్ళి తిరిగి తను కోతంపురం తన ఇంటికి వెళ్తుండగా దారిలో ఇంటిభద్ర వద్ద జంక్షన్ వద్ద ఈ ముద్దాయి బంగారు బండి ప్రదీప్ ఇతను ఇచ్చాపురం చెందిన వ్యక్తి. ఇతను ఐటీఐ చదువుకొని చెడు వ్యసనాలకి బాధించి అలవాటు పడి ఈ బెట్టింగ్ సాటిలీ యాప్లలో నాటిల్లోని బెట్టింగ్ చేసి చాలా డబ్బును కోల్పోయి అప్పులు పాలయ్యాడు. అది ఇంట్లో విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు, అలాగే తల్లిదండ్రులు అని చెప్పేసి ఈ డబ్బుని ఎలాగైనా అప్పులన్నీ కూడా దొంగతనం చేసి తీర్చేయాలనే ఉద్దేశంతో అది తను ఈ యొక్క దొంగతనం చేయాలనే సంకల్పంతో 12వ తేదీ మధ్యాహ్నం 12వ తేదీ ఫిర్యాది హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తుండగా లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన స్కూటీ పైన ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి లోన్లీగా ఉన్న ప్రాంతంలో ఆవిడని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న పుస్తకాన్ని బలవంతంగా లాక్కొని తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఇతనికి పలాస కొద్ది పరిచయం గ్రామము. అతని యొక్క బాబాయ్ అయిన రోసువ కిరణ్ కుమార్ అనే అతని బాబాయ్ పలాసలో ఉంటారు. అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పలాసలోని ఎట్నుంచి వెళ్ళాలి అనేది పూర్తి అవగాహన ఉన్న వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకెళ్ళి ఆ బాబాయ్కి ఇచ్చి అమ్మమని చెప్పేసి కోరడం జరిగింది. అదే రోసవ కిరణ్ కుమార్కి స్నేహితుడైన పవన్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువు తీసుకుని ఇచ్చి వాళ్ళిద్దరు కలిపి ఈ వస్తువుని 1,77,000 రూపాయలకి అమ్మడం జరిగింది. ఇందులో 27,000 రూపాయలు తన బాబాయ్ ఉంచుకొని 1,50,000 రూపాయలు ఈ బంగారు బండి ప్రదీప్కి ఇవ్వగా ఆ డబ్బులు ఏంటంటే తన సొంత ఖర్చులకి అప్పులన్నీ కూడా తీర్చేసి తన అవసరాలకు కొంత డబ్బు వాడుకున్నాడు. ఈ రోజు తన బాబాయ్ దగ్గరకు వచ్చి మరికొంత డబ్బు అడుగుదాను వస్తుండగా అతను నిన్న మధ్యాహ్నం 3 గంటలకి సిఐ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువతకి చెప్పేది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పుల బాధలు తీర్చడం కోసం అంటే తప్పుతో మార్గవ్యాధుల పట్ల కానీ దొంగతనాల పట్ల కానీ చేసి డబ్బు సంపాదించి మళ్ళీ అటు నుంచి బయటపడాలని దురుద్దేశంతో చేయడం వల్ల ఇలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది. ఈ కేసులు చాలా సీరియస్ కేసులు, ఎక్కువ శిక్షాకాలము శిక్షింపబడే కేసులు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. పిల్లల్లో తెలియజేసిన దాన్ని పట్టకుండా తప్పు మార్గాలు వెళ్లకుండా దట్టించేది కానీ మార్గవ్యాలు కానీ వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని సంరక్షించుకుంటూ 10 మందికి కూడా వారి జోలికి వెళ్లకుండా మీరందరూ కూడా వారికి మంచి విషయాలు తెలియాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పోలీసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.